ఆంజనేయులు ఆంజనేయులు గీతామకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతామకరందమా? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా. ఆ పుస్తకం గురించేగా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతామకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో గీతాపారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడక గదిలో తలుపులు వేసుకుని మరీ చదువుతాం. పడక గదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఆ బిర్స్ ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బోధపడి వస్తుంది? బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీషులో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి. అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోటితోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టు అయ్యగారు పుస్తకం రాత్రి చదువుకుని నేనే చదువుకోండి, క్యారీ చేస్తా జైలుకి. రా భగవద్గీత లేదయ్యా? భగవద్గీత భగవద్గీత లేకపోతే ఇంత పుస్తకాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు. భగవద్గీత ప్యారిస్ నుంచి వస్తుందా? ఆ పుస్తకం ఉందా? ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తినారాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కలిసి చేస్తే యాదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్ళు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన కలిసి సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పండి. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఎక్కడా? ఏంటి బామ్మర్ది చుట్టం చూపుగా వచ్చినాడివి? కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెద్ద బాబు గడికి. గట్టిగా అరవబోకయ్య పాపం. అయినా నిన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూట కట్టి నిన్ను ఈ మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. ఈ రంకిలాడి ముందేం పని చేయవయ్యా. కృష్ణమోహన్, కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో అమ్మో, ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్, అబ్బా. ఏడువిడు వెళ్ళిపోడా? నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కురా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళను రా. అబ్బా, నన్ను వదులు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఎవడ్రా నా తమ్ముడి మీద చెయ్యేసింది? చెప్పరా. నేను ఇక్కడ వార్డెనా? ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? ధైర్యం ఉంటే బయటికి రారా. నూతులో కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండ్రా. పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండ్రా. రండి రావు, చేయి చూసుకుందాం. ఒక చేయి కదా, 2 చేతులతో చూసుకున్నారు. రండి. దిగి రండ్రా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో, తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. పారిపోతున్నాడు. బాబోయ్,
అమ్మో నేను కాదంటే కాదు సార్, నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్ ప్లీజ్. డోర్ తెరిస్తే వదిలేయండి సార్. వాడు కొడతావేంట్రా? అబ్బా అబ్బా వద్దు సార్. అబ్బా నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని కొట్టకండి సార్. అబ్బా అమ్మో అబ్బా అబ్బా అమ్మో అన్నయ్య అబ్బా నన్ను కాపాడు. అమ్మో కొట్టకండి. వీడు కాదు నన్ను కొట్టింది. నమస్తే నమస్తే. నమస్తే నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్య తమ్మియా అన్నయ్య తమ్మియో అన్నయ్య సన్నిధి పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, ఖల్నాయకుని, అంటే విల్లన్నే. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. మ్మ్. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कालम में नंबर आना, क्या करते? कर दिया साहब. वाकई అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? వాసలతో కిరికిరెందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. సీను జీళ్ళు కావాలా? నాకు వద్దురా. అవును ఎన్ని జీలు కొన్నావు? డబ్బులు ఎక్కడరా? మా నాన్న ఇచ్చాడా? లేదు, కొట్టేశా. యాదవ్వా, అన్నీ దొంగ బుద్ధులే. ఏంట్రా వాళ్ళు ఇంకా రావట్లేదు? ఏమో, నన్ను కొడతావేంటి? నాకేం తెలుసు? దొంగ మహోయుడు. కూర్చున్నారు, లేట్ అయిపోతాం, స్కూల్ కి రారా? కాసేపు ఆగరా, 20 అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో కలిసి వెళ్దాం. ఓహో, అమ్మాయిల కోసం వెయిటింగా? అయితే లేట్ అయినా పర్లేదు, కూర్చుందాం. కాస్త అలా జరగరా. జరుగుతున్నాగా. ఏ విమల, మన బాడీ గార్డ్స్ రెడీగా ఉన్నారే. నోర్ము ఇవే. ఎంతైనా 20 అమ్మాయిలు కలగా ఉంటారా? బా వాళ్ళ బాబులు తిస్తే రౌడీల కింద ఉంటారు, జాగ్రత్త. ఎరా సీను, స్కూల్ టైం అయింది, నువ్వు రావా? నాకు ఇంకా టైం అవ్వలేదు, మీరు వెళ్ళండి. రే, వీడు వీరాశ్రమంలోకి లైన్ వేస్తున్నాడు రా, మధ్యలో మనం ఎందుకు పోదాం పదండి. ఇదేంటి విమల సైకిల్ మీద వస్తుంది? ఏంటి సీను, ఒక్కడే కూర్చున్నావు? టైం అయిందని అందరూ వెళ్ళిపోయారు, నీ గురించే నేను ఉండిపోయాను. నా గురించా? అవును, నీ గురించే. ఏంటి కొత్త సైకిలా? అవును. నేను కూర్చోనా? అమ్మా ఆశ, ఏ వద్దు. ఏ డబుల్స్ రాదా? నువ్వు కూర్చో, నేను తొక్కుతాను. ఇంకా నయం, ఎవరైనా చూసారంటే లేనిపోని గొడవలు బాబు. పాపం, నా గురించి పరిగెడుతున్నావు కదూ, నేను నడిచేస్తాలే. అవును, నీకు సైకిల్ లేదా? ఇప్పటి వరకు లేదు, రేపటి నుంచి ఉంటుంది. అదేంటి? నువ్వు కొనుక్కున్నావుగా, మా నాన్న అడిగి నాకు కొనిమ్మంటాను, అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు. విమలా, నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా? ఏంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు. చిప్పు. ఇలా సిగ్గుపడితే నవ్వినప్పుడు ఇంకా బాగుంటావు. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను. వద్దు, నేను ఇంకేం మాట్లాడను.